వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఛానల్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్లే 10 మందికి షేర్ చేయండి. మీకు ఫ్రీ మెటీరియల్స్ కోసం ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ మన ప్లే స్టోర్లో హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో దొరుకుతుంది. అలానే దీంట్లో వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. గ్రూప్ 2 మొత్తం కోర్సు మన దాంట్లో ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మీకు 14 మంది ఫ్యాకల్టీసు ఉన్నారు. మీ అన్నీ చూసుకొని పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేయండి. చెప్పబోయే టాపిక్ ఎకానమీలో పేదరికము, పావర్టీ అనే టాపిక్. మనము ఈ టాపిక్ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, మిగిలిన ఏ సబ్జెక్టులలో కానీ అంటే జిఎస్ జనరల్ స్టడీస్లో అతి ముఖ్యమైన పార్ట్గా పేర్కొనవచ్చు. అయితే పేదరికం, పావర్టీ, ముందుగా నా పేరు వల్లభాయ్ రవికుమార్ అండి, ఎకానమీ ఫ్యాకల్టీ. అయితే ఇక్కడ పావర్టీ గురించి మాట్లాడుతున్నాం. పేదరికము, పావర్టీ, పేదరికం, పావర్టీ. పేదరికము అనేది ఒక ఆర్థిక సాంఘిక సమస్య అండి. పేదరికం అనేది ఒక ఆర్థిక సాంఘిక సమస్య. అయితే దీని గురించి చాలా ఆర్థిక తత్వవేత్తలు ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. అందులో ఫస్ట్ అమర్త్య సేన్ గారి యొక్క నిర్వచనం చూద్దామండి. అమర్త్య సేన్ యొక్క నిర్వచనం చూసినట్లయితే అమర్త్య సేన్ గారు ఏమని నిర్వచించారు అంటే, పేదరికము అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని నిర్వచించారండి. పేదరికము అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు. పేదరికము అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతము చూడగలడు అని నిర్వచించింది ఎవరు? చూడగలడు అని చెప్పేసి నిర్వచించాడండి. ఇది పేదరికంలోనే అత్యుత్తమ పాపులర్ నిర్వచనం అండి. ఎందుకంటే అమర్త్య సేన్ సాంఘిక అంటే సంక్షేమ రంగానికి, సంక్షేమ అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఇతను అమర్త్య సేన్ గారు భారత్లో అంటే ఇండియా మొత్తం టోటల్గా ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో లేదా ఆర్థిక వ్యవస్థలో మనకి నోబెల్ బహుమతి అంటే భారత్లో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు అండి. మొదటి భారతీయుడు లేదా మొదటి ఆసియావాసి అని పేర్కొనవచ్చండి. మొదటి ఆసియావాసి, ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు లేదా మొదటి ఆసియావాసి అండి. ఇతను యాక్చువల్గా 1998లో అండి, 1998 సంవత్సరంలో ఆర్థిక రంగంలోనే నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు లేదా మొదటి ఆసియావాసి ఎవరంటే మనకి అమర్త్య సేన్ గారండి. అమర్త్య సేన్ గారు పేదరికము అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతము చూడగలడు అని చాలా మంచిగా నిర్వచించారు. అలాగే ఇతను ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు లేదా మొదటి ఆసియావాసి ఎవరు అంటే అమర్త్య సేన్ గారు. యాక్చువల్గా మనము నోబెల్ బహుమతి గురించి మాట్లాడినట్లయితే, నోబెల్ బహుమతి మనం ఆర్థిక రంగము అంటున్నాము. దీని యొక్క చరిత్ర చూసినట్లయితే ఆర్థిక రంగంలో 1969 నుంచి 1969 సంవత్సరం నుంచి నోబెల్ బహుమతి ఇస్తున్నారండి.
నోబెల్ బహుమతి వచ్చేసి 1969 నుంచి 1969 సంవత్సరం నుంచి మనకి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. అలా మొట్టమొదటిసారిగా ఆర్థిక రంగంలో 1969 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి వచ్చేసి రాగ్నార్ ఫిష్ అండి. రాగ్నార్ ఫిష్ అనే శాస్త్రవేత్త ఆర్థిక రంగంలో 1969లో మొట్టమొదటిసారిగా మరి నోబెల్ బహుమతి పొందాడు. మరి మనము యాక్చువల్గా నోబెల్ బహుమతి అన్నప్పుడు ఇక్కడ మొదటి భారతీయుడు అంటున్నాము. ఏ రంగంలో? ఆర్థిక రంగంలో. మరి అలాగే మనం మొత్తం టోటల్గా మన భారత్లోనే మొదటి నోబెల్ బహుమతి పొందింది 1913వ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అయితే ఇక్కడ మనం ఆర్థిక రంగం గురించి మాట్లాడినట్లయితే యాక్చువల్గా రాగ్నార్ ఫిష్ యాక్చువల్గా మొత్తం టోటల్ ప్రపంచంలోనే 1969లో ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రాగ్నార్ ఫిష్. ఇక్కడ బిట్ ఎలా వస్తుందంటే, పేదరికము అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతము చూడగలడు అని నిర్వచించిన వారు ఎవరు అని అడుగుతారండి. ఏ ఎంఎస్ స్వామినాథన్, బి రాగ్నార్ ఫిష్, సి అమర్త్య సేన్, డి పై వారందరూ అన్నారు అనుకోండి. అప్పుడు మనం బిట్ ఏం పెట్టాలి? యాక్చువల్గా అమర్త్య సేన్ గారు. ఇతను అమర్త్య సేన్ ఏం చెప్పాడు? సంక్షేమ అర్థశాస్త్రం అండి. సంక్షేమ అర్థశాస్త్రం గురించి క్లియర్గా వివరించారు. సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించిన వ్యక్తి ఎవరంటే మనకి అమర్త్య సేన్ గారు. ఇక్కడ మనకి సోషల్ వెల్ఫేర్ గురించి అమర్త్య సేన్ గారు క్లియర్గా వివరించారు. అలాగే ఇతను మరి రచించిన గ్రంథం ఏది అంటే మై చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథాన్ని రచించాడండి. అమర్త్య సేన్ గారు రచించిన గ్రంథం మై చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు అమర్త్య సేన్ గారు. ఇది అమర్త్య సేన్ గారు ఇచ్చిన నిర్వచనం అండి. ఇది పేదరికంలో మొదటి నిర్వచనము అమర్త్య సేన్ గారు ఇచ్చిన నిర్వచనం అండి. నెక్స్ట్ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఇచ్చిన నిర్వచనం చూద్దాం. ఎంఎస్ స్వామినాథన్ గారు ఏం నిర్వచించారో చూద్దాం. మనకి టోటల్గా ఫస్ట్ అమర్త్య సేన్ గారి యొక్క నిర్వచనం చూసాము. నెక్స్ట్ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారి నిర్వచనము ఏమిచ్చారంటే, ఎంఎస్ స్వామినాథన్ పేదరికము అనే సముద్రములో మనము ఒక్కరము సంతోషంగా జీవించలేము అంటాడండి. చూడండి ఎలా ఉందో నిర్వచనం మళ్ళొకసారి. పేదరికము అనే సముద్రములో మనము ఒక్కరము అంటే ఇక్కడ మనం ఒక్కరము జీవించలేము అంటే ఒక దీవిలో అండి. మనం ఒక్కరము ఒక దీవి తీసుకుందాము, ఒక దీవిలో సంతోషంగా జీవించలేము అంటాం. పేదరికము అనే సముద్రములో మనం ఒక్కరము ఒక దీవిలో సంతోషంగా జీవించలేము అని నిర్వచించిన శాస్త్రవేత్త లేదా నిర్వచించిన ఆర్థికవేత్త ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ అనగానే ఇతను కూడా భారతీయుడు. ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశ హరిత విప్లవ పితామహుడు అండి. భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా పేర్కొంటాము. ఎందుకంటే భారత్లో పేదరికము అనే సముద్రంలో మనము ఒక్కరము ఒక దీవిలో సంతోషంగా జీవించలేము అంటాడండి. పేదరికము అనే సముద్రంలో మనం ఒక్కరము ఒక దీవిలో సంతోషంగా జీవించలేము అంటాడు. మరి ఇతను ఇచ్చిన నిర్వచనం ఓకే. ఇతను అసలు ఎవరు అంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడు. యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటామండి. అయితే ఇండియాలో మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని పరిచయం చేసిన వ్యక్తి అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. మనకి ప్రపంచంలో తీసుకున్నట్లయితే నార్మన్ బోర్లాగ్
ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు అంటే నార్మన్ బోర్లాగ్ అని చెప్తాము. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ వారు ఇచ్చిన నిర్వచనం చూద్దామండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ నిర్వచనాలు కంపల్సరీ ఒక బిట్టు మనకి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి వరల్డ్ బ్యాంక్ అంచనా చూద్దాం. ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నిర్వచనము ఎలా ఉంది అంటే, ప్రపంచ బ్యాంక్ నిర్వచనం వచ్చేసి కనీస జీవన ప్రమాణానికి కూడా పొందలేని స్థితియే పేదరికము అంటుంది. కనీస జీవన ప్రమాణ కనీస జీవన ప్రమాణ స్థాయిని పొందలేని స్థితియే పేదరికము అని చెప్తుందండి. ఇక్కడ చూడండి, వరల్డ్ బ్యాంక్ ఏమని నిర్వచించింది అంటే కనీస జీవన ప్రమాణ స్థాయిని కూడా పొందలేని స్థితియే మనకి పేదరికము అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ నిర్వచించిందండి. అలాగే మానవ అభివృద్ధి నివేదిక ఏమని నిర్వచించింది. మానవ అభివృద్ధి నివేదిక HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు మానవ అభివృద్ధి నివేదిక HDI ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు ఏమని నిర్వచించారంటే దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడడం, స్వేచ్ఛ స్వాభిమానము, ఇతరుల నుండి గౌరవం కొరవడమే పేదరికము అని నిర్వచించిందండి. దీర్ఘకాల ఆరోగ్యకరవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడము, స్వేచ్ఛ స్వాభిమానము, ఇతరుల నుండి గౌరవం కొరవడమే పేదరికం అని నిర్వచించింది ఎవరు అంటే మానవ అభివృద్ధి నివేదిక HDI. మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాళ్ళు ఈ నిర్వచనం ఇచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు HDI నిర్వచనం ఇచ్చడంతో పాటు HDIని మనము ప్రపంచంలోని ఈ నివేదిక ఏం తెలియజేస్తుందంటే మానవ అభివృద్ధిలో ప్రతి దేశం కూడా ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని కొలమానాలతో మరి వాళ్ళ యొక్క ర్యాంకులను తెలియజేస్తుందండి. అలా మానవ అభివృద్ధి నివేదికలో మనకి రీసెంట్గా అండి ప్రస్తుతము 2019 సంవత్సరంలో 2019 సంవత్సరంలో మానవ అభివృద్ధి నివేదికలలో ఫస్ట్ ర్యాంకు నార్వే అండి. ఫస్ట్ ర్యాంకు నార్వే దేశం. మనకి రీసెంట్ డేటా 2019 సంవత్సరంలో ఫస్ట్ ప్లేస్ ఉన్నది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వారి యొక్క నివేదిక ప్రకారము ఫస్ట్ నార్వే ఉంది. మరి ఇండియా ఎక్కడుంది, భారతదేశం ఎక్కడుంది? గత సంవత్సరము అంటే 2018 సంవత్సరాన్ని పోల్చుకుంటే ప్రస్తుత సంవత్సరానికి ఒక ర్యాంకును మెరుగుపరుచుకొని ప్రస్తుతము 129వ స్థానములో ఇండియా ఉందండి. ఇండియా వచ్చేసి 129వ స్థానంలో ఇండియా ఉంది. అంటే మానవ అభివృద్ధి నివేదిక వాళ్ళు ఇచ్చిన నిర్వచనము దీనికి దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడము, స్వేచ్ఛ స్వాభిమానము, ఇతరుల నుండి గౌరవం కొరవడమే పేదరికం అని చెప్పేసి మనకి మానవ అభివృద్ధి నివేదిక అనేది స్పష్టంగా నిర్వచించిందండి. అలాగే పేదరికమును భారత్లో మరి అంచనా వేసే సంస్థ చూద్దామండి. యాక్చువల్గా ఇక్కడ పేదరికాన్ని ఇలా నిర్వచించడం జరిగింది. ఈ నిర్వచనాలలో కంపల్సరీ ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. నెక్స్ట్ మనము అసలు పేదరికాన్ని నిర్వచించుకున్నాము. ఆ తర్వాత పేదరికపు అంచనాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ పేదరికాన్ని అంచనా వేసే సంస్థ ఏది, అలాగే పేదరికం యొక్క గణన పద్ధతులు ఎలా ఉన్నాయి, ఈ కోణంలో మనం చూడవలసి ఉంటుంది. ఇప్పుడు పేదరికాన్ని అసలు భారత్లో అంచనా వేసే సంస్థ ఏది చూద్దాం. పేదరికమును భారత్లో అంచనా వేసే సంస్థ చూసినట్లయితే పేదరికమును భారత్లో అంచనా వేసే సంస్థ NSSO అండి. NSSO ఇక్కడ చూడండి, మనకి పేదరికం భారత్లో అంచనా వేసే సంస్థ ఏది? NSSO అనేది దీన్ని నేషనల్ శాంపిల్ సర్వే
ఆర్గనైజేషన్. మనము పేదరికను భారత్లో అంచనా వేసే సంస్థ చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ అనగా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ ఎన్ఎస్ఎస్ఓని భారత్లో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనేది బిట్. మనకి ఎన్ఎస్ఎస్ఓని భారత్లో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1950లో అండి, 1950 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. 1950లో ఏర్పాటు చేశారు, 1950లో. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్, మరి ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందండి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ఓ పనిచేస్తుంది. మరొకసారి చూడండి, పేదరికమును భారత్లో అంచనా వేసే సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ అనగా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అండి. ఈ ఎన్ఎస్ఎస్ఓని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1950 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడా? న్యూఢిల్లీలో ఉంది. ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి మనం బాగానే ఉంది, ఎన్ఎస్ఎస్ఓ యొక్క అంచనాలు ఓకే. ఈ ఎన్ఎస్ఎస్ఓ అంచనాలు ఎన్ని సంవత్సరములకు ఒకసారి లెక్కిస్తారు? ఎన్ఎస్ఎస్ఓ అంచనాలు భారత్లో పేదరికాన్ని ఎన్ఎస్ఎస్ఓ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంచనా వేస్తుందంటే 5 yearsకి ఒకసారి అండి, 5 సంవత్సరములకు ఒకసారి, సుమారుగా 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎన్ఎస్ఎస్ఓ అంచనాలు వేస్తుంది. పేదరికంపై అంచనాలు వేసేది ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ 5 సంవత్సరాలకు ఒకసారి అంచనాలు వేస్తుంది. మరొకసారి చూడండి, పేదరికమును భారత్లో అంచనా వేసే సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఎప్పుడు ఏర్పడిందంటే 1950లో. ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. ఎన్ఎస్ఎస్ఓ యొక్క మనకి ప్రధాన కార్యాలయంతో పాటు ఎన్ఎస్ఎస్ఓ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ భారత్లో పేదరికాన్ని సుమారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్ఎస్ఎస్ఓ వారు లెక్కిస్తున్నారంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు లెక్కిస్తున్నారండి. అయితే వీరి యొక్క అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది? మరి ఎన్ఎస్ఎస్ఓ యొక్క అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది చూద్దాం. ఎన్ఎస్ఎస్ఓ యొక్క పేదరికపు అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది? ఇది పెట్టు, వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎస్ఎస్ఓ యొక్క పేదరికపు అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అని తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రణాళికా సంస్థ, దీన్ని మనం ప్లానింగ్ కమిషన్ అంటాము. మరి రీసెంట్గా మనకి ఎన్ఎస్ఎస్ఓ ప్రణాళిక సంస్థ వచ్చేసి ప్లానింగ్ కమిషన్ వచ్చేసి ప్రస్తుతము ప్లానింగ్ కమిషన్ మారిపోయి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ ఏర్పడిందండి. నీతి ఆయోగ్. ఎస్, మనకి బిట్లో ఎన్ఎస్ఎస్ఓ యొక్క పేదరికపు అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అని అడిగినప్పుడు మనము నీతి ఆయోగ్ పెట్టాలండి. ఎందుకంటే నీతి ఆయోగ్ను 2015 సంవత్సరము జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారండి. నీతి ఆయోగ్ను 2015 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ప్రణాళికా సంస్థ స్థానములో నీతి ఆయోగ్ వచ్చింది. ఇక్కడ ప్రణాళిక సంస్థ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. యాక్చువల్గా ప్రణాళిక సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1951 మార్చి 15 ఏర్పడిందండి.
1951 మార్చ్ 15 నుంచి మనకి 2014 డిసెంబర్ 31 వరకు కూడా మనకి ప్లానింగ్ కమిషన్ ఉంది. ఇక్కడ ప్రణాళిక సంస్థ వచ్చేసి 1951 మార్చి 15లో ఏర్పడి 2014 డిసెంబర్ 31 వరకు కూడా మనకి ప్రణాళిక సంస్థ ఉంది. అటు పిమ్మట దానిని ఎలా మార్చారు, దాని యొక్క నామకరణం ఎలా చేంజ్ చేశారంటే నీతి ఆయోగ్గా చేంజ్ చేశారండి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత పరివర్తన సంస్థ అంటారండి. నీతి ఆయోగ్ని భారత పరివర్తన సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటారు. అంటే నీతి ఆయోగ్ అనేది 2015 జనవరిలో ఒకటి వచ్చింది. మరి ఈ నీతి ఆయోగ్ కానీ ప్రణాళిక సంఘానికి కానీ చైర్మన్ ఎవరు అంటే, చైర్మన్ కానీ అధ్యక్షుడు కానీ తీసుకున్నట్లయితే చైర్మన్ అయినా అధ్యక్షుడైనా ఎవరుంటారు? పిఎం అండి, ప్రధానమంత్రి గారు ఉంటారు. అంటే ప్రణాళిక సంస్థకి కానీ నీతి ఆయోగ్ కానీ మనకి అధ్యక్షుడు చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి. చాలాసార్లు బిట్టు వచ్చిందండి ఇది. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ప్రణాళిక సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే, ఇప్పుడు ప్రణాళిక సంఘం అనం కదా, ప్రస్తుతం ఏంటిది ఇది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు నరేంద్ర మోడీ. అంటే నీతి ఆయోగ్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు అంటాడు. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? 2015 జనవరి 1 అండి. 2015 జనవరి 1 అంటే అప్పుడు ప్రధానమైన ఇప్పుడు ప్రధానమైన నరేంద్ర మోడీ గారే. కాబట్టి నీతి ఆయోగ్ యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి మనకి నరేంద్ర మోడీ గారు. అయితే ఈ నీతి ఆయోగ్ యొక్క మనకి ఉపాధ్యక్షుడు ఉంటాడండి. నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడు మొదట వచ్చేసి అరవింద్ పనగారి అయితే ప్రజెంట్ రాజీవ్ మహర్షి అండి. అయితే ఇలా మనము చెప్పుకోవచ్చు అండి. అయితే ఎన్ఎస్ఎస్ఓ యొక్క పేదరికపు అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఎన్ఎస్ఎస్ఓ యొక్క పేదరికపు అంచనాలను ధృవీకరిస్తుంది, ప్రకటిస్తుంది. ఇక్కడ అంచనాలు వేసేదేమో ఎన్ఎస్ఎస్ఓ అండి. ఇక్కడ పేదరికపు అంచనాలను వేసేది ఎవరు? ఎన్ఎస్ఎస్ఓ. కానీ ధృవీకరించి ప్రకటించేది ఎవరు అంటే నీతి ఆయోగ్. ఓకేనా? నీతి ఆయోగ్ అనేది అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి చేత నియమించబడిన వ్యక్తి ఉంటారు. ఈయన ఉపాధ్యక్షుడు. ఓకే, ఇది ఎన్ఎస్ఎస్ఓ యొక్క అంచనాలు తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ మనకి మరి భారత్లో పేదరికాన్ని మనము ఆల్రెడీ చెప్పుకున్నామండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఎస్ఎస్ఓ వారు లెక్కిస్తారని. మరి ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క ధృవీకరించి అంటే పేదరికపు అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్ అని చెప్పుకున్నాము. మరి వీళ్ళు ఎన్ఎస్ఎస్ఓ వారు యాక్చువల్గా వాళ్ళు పేదరికపు అంచనాలను తీసుకుంటున్నారు. ఓకే, ఈ పేదరికపు అంచనాలను ఏ మెజర్మెంట్స్ ద్వారా తీసుకుంటున్నారు? ఇది ఇంపార్టెంట్. ప్రతిదానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడవలసి ఉంటుంది. ఎన్ఎస్ఎస్ఓ పేదరికపు అంచనాలను అంటే పేదవారు అని గుర్తించాలండి. పేదవారు అని గుర్తించాలంటే ఎవరిని పేదవారు అనాలి, అసలు ఎలా మెజర్స్ చేసింది అనేది చూద్దాం. అంటే ఎన్ఎస్ఎస్ఓ యొక్క పేదరికపు అంచనాలలో మనము వీరి యొక్క కనీస అవసరాలు చూద్దామండి. కనీస అవసరాలు కూడా తీరని స్థితియే పేదరికము అనుకున్నామండి. కనీస అవసరాలు కూడా తీరని స్థితియే పేదరికము అని మనం ఆల్రెడీ అనుకున్నాం. మరి అలాంటి కనీస అవసరాలు ఏంటివి మనము కనీస అవసరాలుగా తీసుకోవాలి అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు మనం కనీస అవసరాలుగా వేటిని తీసుకున్నారు అంటే ఇక్కడ ఎలా తీసుకున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆహారం తీసుకున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ఆహారం ఉండాలండి. ఆహారంతో పాటు నెక్స్ట్ ఆహారేతర వస్తువులండి. ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులు. రైట్, కనీస అవసరాలలో మనకి ఫస్ట్ నెంబర్ 1 ఆహారం తీసుకున్నట్లయితే ఆహారేతర వస్తువులలో ఇక్కడ నెంబర్ 1 వస్త్రాలు, నెంబర్ 2 పాదరక్షకలు లేదా పాదరక్షలు, చెప్పులు,
3 గృహ వసతి, 4 మన్నిక గల వస్తువులు, 5 విద్య వ్యవస్థాపనకై, నెక్స్ట్ మరియు వైద్య ఖర్చులండి. రైట్. ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ వారి యొక్క కనీస అవసరాలు ఎలా మెజర్స్ చేసింది, ప్రతి దానికి ఒక మెజర్ ఉంటుందండి. ఆ మెజర్ని ఎలా తీసుకున్నారు అంటే మనకి ఎన్ఎస్ఎస్ఓ సంస్థ వారు కనీస అవసరాలను ఎలా తీసుకుంది, కనీస అవసరాలు ఏంటివి, ఒక వ్యక్తికి కనీస అవసరం ఏంటి, ఒక వ్యక్తి పేదవారు అని ఎలా గుర్తించాలి, ఒక వ్యక్తిని పేదవాడు అని ఎలా గుర్తించాలి అనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ఓ వారు కనీస అవసరాలను తీసుకున్నారు. అందులో ఫస్ట్ ఆహారం కంపల్సరీ అండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆహారం ఉండాలా. ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులు కూడా ఉండాలా. ఓన్లీ ఆహారం ఉంటే సరిపోదు. ఆహారేతర వస్తువులు అంటే ఏమేమి ఉండాలి, ప్రతి ఒక్కరికి వస్తువులు, వస్త్రాలు ఉండాలండి, దుస్తువులు ఉండాలి, పాదరక్షకులు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, వాళ్ళకి మన్నిక గల వస్తువులు ఉండాలి, వాటితో పాటు విద్య మరియు వ్యవస్థాపక వైద్య ఖర్చులు ఉండాలండి. వీటితో పాటు విద్య ఉండాలి, వైద్య ఖర్చులు చేసుకునే విధంగా ఒక వ్యక్తి ఉన్నట్లయితే వాళ్ళని పేదవారు కాదంటాము. అంటే దీనికంటే బిలో ఉన్న వాళ్ళు, అంటే ఆహారము కానీ, వస్త్రాలు కానీ, పాదరక్షకులు కానీ, గృహ వసతి కానీ, మన్నిక గల వస్తువులు కానీ, విద్యా వ్యవస్థాపక వైద్య ఖర్చులు కానీ ఇవి ఏమి లేనట్లయితే, ఇందులో ఏ ఒక్కటి లేకున్నా కూడా వాడు పేదవాడుగానే మరి ధృవీకరించడం జరిగింది ఎన్ఎస్ఎస్ఓ వారు. వీరి అంచనాలు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ యాక్చువల్గా పేదవారు అంటున్నాము. పేదవారు అనేవారు ఓన్లీ భారత్లోనే ఉన్నారా, అలాగే ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా అని మనం పరిశీలించినట్లయితే పేదవారు అనేవారు ప్రపంచంలో నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా పేదవారు అనేవారు ఉన్నారండి. ప్రతి దేశంలో పేదవారు ఉన్నారు. మరి ఎలా తీసుకుంటాము, వీళ్ళని ఏ విధంగా పోలుస్తాము అంటే మనం పేదరికాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు అండి. పేదరికమును 2 రకాలుగా వర్గీకరించవచ్చు. పేదరికమును 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో ఫస్ట్ నెంబర్ 1 నిరపేక్ష పేదరికము, నిరపేక్ష పేదరికము. నెక్స్ట్ నెంబర్ 2 సాపేక్ష పేదరికం అండి. ఇక్కడ చూడండి, నిరపేక్ష పేదరికము నెంబర్ 1, నెంబర్ 2 సాపేక్ష పేదరికము. మనకి ఇక్కడ నిరపేక్ష అంటే అబ్సల్యూట్ పావర్టీ, సాపేక్ష అంటే రిలేటివ్ పావర్టీ. రైట్. ఇక్కడ మరి నిరపేక్ష పేదరికము అంటున్నాం, సాపేక్ష పేదరికము అంటున్నాం. అసలు నిరపేక్ష పేదరికము అంటే ఏమిటి? కనీస అవసరాలు కూడా తీరని స్థితియే నిరపేక్ష పేదరికము అంటారు. కనీస అవసరాలు కూడా తీరని స్థితి లేదా కనీస వినియోగం కూడా చేయలేని స్థితి అండి. కనీస వినియోగం కూడా చేయలేని స్థితియే నిరపేక్ష పేదరికము అంటాము. మనం ఏమన్నాము, కనీస అవసరాలు కూడా తీరలేనివి. ఇప్పుడే చూసాము కనీస అవసరాలు ఏంటివి అనేది. కనీస అవసరాలు కూడా తీరని స్థితి, కనీస అవసరాలు కూడా తీరని స్థితి, కనీస వినియోగం కూడా చేయలేని స్థితి నిరపేక్ష పేదరికము. మరి ఈ నిరపేక్ష పేదరికం అనేది భారత్లో ఉన్న పేదరికము. ఏ పేదరికం అండి? నిరపేక్ష పేదరికం అండి. భారత్లో గల పేదరికము నిరపేక్ష పేదరికము. సాధారణంగా పేదరికము అనగా నిరపేక్ష పేదరికం అండి. సాధారణంగా పేదరికము అంటే, సాధారణంగా పేదరికము అనగా నిరపేక్ష పేదరికము. ఇలా చూడండి బిట్టు, సాధారణంగా పేదరికము అనగా
సాధారణంగా పేదరికము అనగా ఏ నిరపేక్ష పేదరికము, బి సాపేక్ష పేదరికము, సి పై రెండు, డి పైవేవి కావు అంటాడండి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, అరే నిరపేక్ష పేదరికం ఉంది, సాపేక్ష పేదరికం ఉంది, రెండు కూడా పేదరికాలే కదా. అంటే ఇక్కడ మనం ఏమని ఆలోచిస్తున్నాము, అరే సాధారణంగా పేదరికం అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ బిట్టు సి అనే ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సాధారణంగా పేదరికము అనగా నిరపేక్ష పేదరికము ఆన్సర్ ఏంటండి, ఏ అని పెట్టాలా. చాలా వరకు అందరు కూడా కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత్లో గల పేదరికం ఏంది, రెండు పేదరికాలు లేవా? లేదండి. ఇక్కడ కనీస అవసరాలు తీరని స్థితి భారత్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి భారత్లో గల పేదరికము ఏది అంటే నిరపేక్ష పేదరికము. భారత్లో గల పేదరికము నిరపేక్ష పేదరికము. అలాగే ఇంకొకటి తీసుకోవచ్చు, అభివృద్ధి చెందిన దేశాలలో, డెవలపింగ్ కంట్రీస్. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో గల పేదరికము, అభివృద్ధి చెందిన దేశాలలో గల పేదరికము మనకి నిరపేక్ష పేదరికము అంటాము. దీన్నే అబ్సల్యూట్ పావర్టీ అంటాము. నిరపేక్ష పేదరికము అనగా కనీస అవసరాలు కూడా తీరని స్థితి. భారత్లో గల పేదరికము నిరపేక్ష పేదరికము, సాధారణంగా పేదరికము అనగా నిరపేక్ష పేదరికము, అభివృద్ధి చెందిన దేశాలలో గల పేదరికము నిరపేక్ష పేదరికం అండి. నెక్స్ట్ మనము సాపేక్ష పేదరికాన్ని చూద్దాం. సాపేక్ష పేదరికం అంటే రిలేటివ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, రిలేటివ్ అంటే ఏంది, ఇతరులను పోల్చుకోవడం అండి. మనం జనరల్గా ఏమని మాట్లాడతాము, ఒకరితో ఇంకొకరు పోల్చుకోవడము. ఎలా పోల్చుకుంటాము, అరే నేను నీకంటే చాలా పేదవాని భయాన్ని అంటుంటాం జనరల్గా మనం ఆ వర్డ్ యూజ్ చేసినట్లయితే. అంటే ఇక్కడ ఏ విధంగా పోల్చాడు, అతని యొక్క జీవన ప్రమాణాన్ని పోల్చాడండి. అంటే అతని యొక్క జీవన ప్రమాణాన్ని పోల్చాడు కాబట్టి దీన్ని సాపేక్ష పేదరికము అనవచ్చండి. అంటే సాపేక్ష పేదరికము అనగా జనాభాలో, ఇక్కడ చూడండి జనాభా తీసుకున్నట్లయితే మనకి ప్రజలలో వాళ్ళ యొక్క అధిక ఆదాయం గల ప్రజలలో అధిక ఆదాయము గల 5% నుండి 10%, 5% నుండి 10% జనాభా యొక్క జీవన ప్రమాణ స్థాయిని, అలాగే తక్కువ ఆదాయం గల 5% నుండి 10% జనాభా యొక్క జీవన ప్రమాణ స్థాయిని పోల్చడమే ఏమంటున్నాం మనం, సాపేక్ష పేదరికము అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. యాక్చువల్గా సాపేక్ష పేదరికము అనగా ప్రజలలో అధిక ఆదాయం గల 5% నుండి 10% జనాభా యొక్క జీవన ప్రమాణ స్థాయిని మరియు తక్కువ ఆదాయం గల 5% నుండి 10% జనాభా యొక్క జీవన ప్రమాణ స్థాయితో పోల్చడమే సాపేక్ష పేదరికము అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామండి, అధిక ఆదాయం గల వారితో తక్కువ ఆదాయం గల వారిని పోలుస్తున్నాము. అధిక ఆదాయం గల వారితో తక్కువ ఆదాయం గల వారిని పోల్చడం ద్వారా మీకు తెలిసే పేదరికము ఏదంటే సాపేక్ష పేదరికం. ఇక్కడ మనము దేని పోలుస్తున్నాము, వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి అండి. అంటే ఒకడికి కారు ఉంటుంది, ఇంకొకడికి బైక్ ఉంటుందండి. కారు బైక్, ఇక్కడ బైక్ ఉన్నవాడు కారుతో ఉన్నవాడిని అంటే అతన్ని చూసి పోల్చుకోవడం అండి. అంటే ఇక్కడ ఇలా పోల్చుకోవడాన్నే సాపేక్ష పేదరికం అంటున్నాం. ఇక్కడే మనము కనీస అవసరాలు కూడా తీరని స్థితి అన్నాము. ఇక్కడేమంటున్నాము, అరు ఆల్రెడీ ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఉన్నత స్థితిలో ఉండి కూడా
వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని పోలుస్తున్నారండి. అంటే అధిక ఆదాయం గలవాడు మరి తక్కువ ఆదాయం గలవాడు ఇద్దరు పోల్చుకోవడాన్ని మనము ఇక్కడ ఏమంటున్నామంటే సాపేక్ష పేదరికము అంటున్నాం. ఈ సాపేక్ష పేదరికంలో ఆదాయ పంపిణీ ఎలా ఉంటుందంటే తులనాత్మక అంచనా ఉంటుందండి. ఇక్కడ ఆదాయ పంపిణీ వచ్చేసి తులనాత్మక పంపిణీ. తులనాత్మక పంపిణీ చేస్తారు. అంటే ఇక్కడ మనకి సాపేక్ష పేదరికంలో ఆదాయ పంపిణీ తులనాత్మకంగా అంచనా వేస్తారు. మరి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నిరపేక్ష పేదరికంలో అభివృద్ధి చెందిన దేశాలలో గల పేదరికము ఏదైనా అంటే నిరపేక్ష పేదరికము. మరి అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలండి ఇవి అభివృద్ధి చెందుతున్న దేశము ఇదేమో అభివృద్ధి చెందిన దేశం అండి. అభివృద్ధి చెందిన దేశం ఇవి డెవలపింగ్ కంట్రీస్, ఇది డెవలప్డ్ కంట్రీస్. ఇవి ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయినవి, ఇవేమో ఆల్రెడీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నవండి. నిరపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో